గొప్పవాళ్ళు ఎప్పుడు తొందరగానే వెళ్ళిపోతుంటారు. ఆ గొప్ప వాళ్ళ గొప్పదనం మనకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంటుంది. గొప్ప వాళ్ళు అంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, సోల్ఫుల్గా బతికి వాళ్ళు కావాల్సినట్టు. సో ఆయన అంటే ఎంఎస్ నారాయణ గారు ఏదో ఫాస్ట్గా వచ్చి తొందరగా సక్సెస్ సాధించేసి పెద్దగా డబ్బులు సంపాదించి కాదు, కష్టాలు ఎదుర్కొంటూ స్టెప్ బై స్టెప్ చాలా వచ్చిన నటుడు. అవునవును. ఆయన బుక్ ఇప్పుడు ఆయన బయోగ్రఫీ ఒకటి రిలీజ్ చేద్దాం అనుకున్నారు నాన్న, మొత్తం అన్నీ రాశారు అందులో. ఆయన చిన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్ట్, టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా లవ్ చేసి అమ్మని పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన టీచర్గా జాబ్ ఎలా సంపాదించి వితౌట్ ఏ సింగిల్ పెన్నీ హీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. లవ్ మ్యారేజ్ అంటే చిన్నప్పటి నుంచి ఎదురీత అంటారు కదా, ఆయన లైఫ్ అలాంటిది. మా తాతయ్య చదవద్దంటే చదువుకున్నారు పారిపి, ఒక్కరే 10 మంది మొత్తం సంతానం. ఆ తాతయ్యని ఎదిరించి చదువుకున్నారు. మా అమ్మ బ్రాహ్మణ్, అమ్మని పెళ్లి చేసుకున్నారు, అందరిని ఎదిరించి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళ దగ్గర 1 రూపీ కూడా లేదు. ఈయన మళ్ళీ స్ట్రగుల్, ఒక టీచర్గా సెటిల్ అయ్యారు ఒక చోట. అక్కడి నుంచి ఇది కాదు లెక్చరర్గా సెటిల్ అయ్యారు. నెక్స్ట్ స్టెప్ ఉంది ఇంకోటి. ఎవ్రీ టైమ్ ఈవెన్ ఆయన చనిపోయే ముందు కూడా మళ్ళీ ఒక మూవీ డైరెక్ట్ చేయాలని ఆయన ఆశయం. నేను మూవీ డైరెక్ట్ చేస్తుంటే ఆయన కూడా నా మూవీ కూడా రెడీ అవుతుంది, నేను స్క్రిప్ట్ రాస్తాను. ఆయన నాగ చైతన్యకి నెరేషన్ ఇచ్చారు, నాగార్జున గారికి నెరేషన్ ఇచ్చారు, సునీల్కి ఇచ్చారు. దట్ వాజ్ వండర్ఫుల్ స్టోరీ పార్టీ మన్ను అని చెప్పి. సో ఆయన ఏంటంటే ఇవాళ ఈ పొజిషన్కి వచ్చాం కదా అని రిలాక్స్ అవ్వరు, అస్సలు సమస్య లేదు. రిటైర్మెంట్ అనేది మనిషికి డెత్ తోటి రావాలని చెప్పేవారు. చైనీస్ అలా రిటైర్ అవుతారు, మనము అలాగే ఉండాలి, ఎవ్రీ మినిట్ యూత్ఫుల్గా ఉండాలి అని చెప్పేవారు. అలాగే చచ్చిపోయారు లాస్ట్ డే వరకు. యూ డోంట్ బిలీవ్ అసలు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అది సడన్ థింగ్. ఆయన ఏంటి హార్ట్ స్ట్రోక్ వచ్చి స్టంట్స్ వేసారు, అది వెరీ క్రిటికల్ పొజిషన్. బట్ వీ హ్యావ్ హోప్. అప్పుడు కూడా బెడ్ మీద 22nd త్రివిక్రమ్ సార్ది షూటింగ్ ఉంది, 23rd వచ్చేస్తానని చెప్పు, అయిపోద్ది ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అని ఆయన కళ్ళతోటే మాట్లాడతారు ఎక్కువ. ఇది అవసరం లేదు, అప్పుడు వెంటిలేటర్ ఉండింది. అలా మా బ్రదర్ కదా డేట్స్ చూసేది, చెప్పేవారు. అందరూ ఏమనుకుంటున్నారు, నేను ఓకే అని చెప్తున్నావా లేదా, ఒంట్లో ఆయనకి జ్వరం వచ్చినా సరే ఇంట్లో చెప్పే క్యారెక్టర్ కాదు, ఆయనే సెట్ చేసేసుకుంటారు. అస్సలు చివరి వరకు నాన్నని బెడ్ మీద చూడడం అదే ఫస్ట్ టైం నేను. అట్లాంటి ఒక క్యారెక్టర్, అంటే సిక్గా అవతల కనిపించాలి, జాలి పడాలి అని అనుకుంటాం కదా కొంతమంది. జనరల్గా మనకి ఏదైనా వస్తే 10 మందికి చెప్తాను నేనైతే, ఫీవర్ వచ్చింది ఆయన చెప్పరు. వెరీ స్ట్రాంగ్. దట్ ఫ్యామిలీకి ఎప్పుడు ఆయన సిక్నెస్ కానీ ఆయన పెయిన్ కానీ కనపడినిచ్చేవారు కాదు. ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ ఎలా బయటకు వచ్చాడంటే ఫైన్ ఆర్ట్స్ కన్వీనర్గా వర్క్ చేశారు మా కాలేజ్, కేజీఆర్ఎల్ కాలేజ్. నేను స్కూలింగ్ డిఎన్ఆర్ అయింది, తర్వాత కేజీఆర్ఎల్ డాడీ కోసం షిఫ్ట్ అయింది నేను.